ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యురేనియంని దాచేసిందంట. అమెరికా దోచుకొనివ్వకుండా చూడటానికి. తాజా దాడులు కొద్దిసేపటి ముందే ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియంని 18 కంటైనర్‌లో ఇస్ఫహాన్‌లో భూగర్భ కేంద్రానికి తరలించినట్టు ఉపగ్రహ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా దుబాయ్ తీరంలో కువైట్ చమురు ట్యాంకర్ మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. చెలరేగిన మంటలు కాసేపటి తర్వాత అదుపులోకి వచ్చాయి. నౌక నుంచి చమురు బయటికి రాలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. అమెరికా తయారు చేసిన రేపర్ డ్రోన్ ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలో కూల్చినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా బలగాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాల సాధన మీద ప్రధానంగా దృష్టి సారించారని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి కరోలినా లివిట్ స్పష్టం చేశారు. భూతల దాడుల గురించి ప్రశ్నిస్తే ట్రంప్కి ఇప్పటిదాకా అట్లాంటి అవకాశాన్ని పూర్తిగా ఖండించడానికి నిరాకరించారని చెప్పారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులు 3 ప్రాణాలు కోల్పోవడం మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. తమ దేశానికి చెందిన 3 చమురు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి రాగలిగాయని చైనా తెలిపింది. దీన్ని సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. చైనా నుంచి ఇట్లాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. అమెరికా ఆంక్షలు ఉన్న చైనా మాత్రం ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది.